శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం దినం. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, అలాగే తిథి పాడ్యమి తిథి. ఈరోజు తులారాశి వారికి కేంద్ర రాశి అంటే 4వ స్థానంలో ఇల్లు, వాహనము, సుఖం, సంతోష స్థానములో చంద్రుడు చేరిన తర్వాత తులారాశి వారికి ఈ రోజు శుభకరమైన రోజు. అలాగే చాలా సంతోషకరమైన పనులు చేసుకొని ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఇంట్లో ఉన్న సమస్యలు త్వరగా పరిష్కార మార్గానికి ఎదుర్కొంటారు. అలాగే కుటుంబ కలహాలు తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తులారాశి వారికి పంచమ రాశిలో శని భగవానుడు స్థిరమై ఉండడం వల్ల మనోబలం కలిగిన కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఎంత ప్రయత్నించినా పనుల్లో వెనుక పడిపోవడం, ఇబ్బందులకరంగా ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ నక్షత్రం చంద్రుడు ఈరోజు మకర రాశిలో ప్రవేశించే 2 రోజులు అంటే 2.5 రోజు తర్వాత సూర్య భగవానుడు మకర రాశిలోకి రాబోతున్నారు. అందువల్ల తులారాశి వారికి శుభగ్రహం 4వ స్థానంలో శుభగ్రహాలు చేరితే ఎక్కడ లేని దైవ సంకల్పంతో కుటుంబంలో ఆనందకరమైన జీవితం ప్రారంభించుకుంటూ మీ సోదరులు వాళ్ళతో కలిసి సంతోషకరమైన జీవిత సుఖ భోగ భాగ్యాలు అనుభవించడానికి ప్రారంభమవుతుంది. అలాగే కొత్త ఇంటి కళ నెరవేరుతుంది. ఆస్తుల విషయాల్లో మెరుగైన ఫలితం కనబడుతుంది. కోర్టు విషయాల్లో కలిసి వస్తాయి. అనేక వ్యాపార రంగములో విజయ శిఖరం కలిగించుకొని ముందుకు పోయే అవకాశం దేవుడిచ్చిన వరంగా చెప్పుకోవచ్చు. ఇంకా గురు గ్రహాధిపతి స్థిరమైన స్థానములో 7వ స్థానంలో సంచారం చేస్తూ శక్తివంతమైన స్థానంలో ఉండడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఏర్పరిచి కలిగి ఆయన అనుగ్రహంతో తులారాశి వారు చాలామంది ఇబ్బందులు పడుతున్న ఆర్థికంగా, భౌతికంగా కొన్ని నష్టాలు జరిగిన వారు కూడా కోలుకునే స్థితికి ప్రారంభమయ్యే రోజులు ప్రారంభమైంది. ఉత్తరాయణములో ప్రారంభమవుతున్న ఈ కేంద్ర రాశిలోకి సూర్య భగవానుడు చంద్రరాశి మొదటి అడుగు పెట్టడం చాలా శుభకరమైనది. అలాగే తృతీయములో బుధుడు, కుజుడు, రవి ఈ 3 గ్రహాలు ఉండడం వల్ల ఎంత పెద్దటి వారైనా, ఎంత స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడి కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు స్త్రీలకు మీకు అనుకూలంగా ఉండగలరు. ప్రయాణాల వలన మరియు వ్యాపారం వలన లాభాలు పెరగగలవు. వృత్తి రంగమునందు హోదా పెరుగుట ఉండగలదు. తెలుపు రంగు వస్తువులు వ్యాపారం వల్ల అధిక లాభాలు పొందగలుగుతారు. అలాగే అలంకరణ వ్యాపార రంగములో మొట్టమొదట ప్రయత్నం మీకు ఫలిస్తుంది. అలాగే తులారాశి వారికి మాత్రమే వ్యాపార రంగములో విజయ శిఖరం కలిగించే వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఈ ఆహార నియమాల ప్రకారం ఆహారంతో సంబంధించిన వ్యాపార రంగములో కానీ, దుస్తువుల వ్యాపారంలో కానీ, ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో కానీ కలిసి వస్తుంది. చాలా వరకు చేసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీకు మీ జీవిత భాగస్వామి కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే శత్రువులు మన పైన కొన్ని విమర్శనలు చేయడం వల్ల చాలా వాదోపవాదాలలో మనది విజయ శిఖరం కలిగించే రోజు ప్రారంభమైంది. మీ హోదా పెంచబడుతుంది. మరి ఉన్నత స్థానములో అలంకరణ ప్రారంభం అవబోతుంది. అలాగే మీ వాహనములు, దానికి సంబంధించిన కొన్ని ప్రయత్నాలు, కోరికలు ఉన్నవారు వాహనాలు కొనుక్కోవడానికి కూడా ఈరోజు శుభకరమైనది. ఈ శుభగ్రహాల అనుగ్రహంతో తులారాశి వారికి గురు యొక్క కాలములో ప్రవేశం చేస్తున్నందువల్ల
ప్రభుత్వము నుండి అనేక సౌకర్యమైన కొన్ని విషయాలు మీకు కలగడానికి అవకాశాలు ఉంది. అలాగే ప్రజలతో తత్సమ సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కుటుంబంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఏకాభిప్రాయంతో మెలగడానికి ఈరోజు ఒక మంచి రోజు. ఆరోగ్యపరమైనగా ఈరోజు శుభకరంగా ఉంది. అందువల్ల తులారాశి వారికి శుభకరమైన రోజు. తులారాశి వారికి గోచార ఫలితాలు పూర్తిగా వివరించబడుతూ ఉంది. ప్రయాణాలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఆలోచనల విధానంలో సుష్టత ఉంటుంది. అలాగే విద్య విషయాల్లో శ్రేష్టత ఉంటుంది. కోప భావాలను తగ్గించుకోండి. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తారు. బంధువులతో లాభపడతారు. వ్యాపారానికి కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. ఈరోజు సృజనాత్మకమైన రోజు. లక్కీ డైరెక్షన్ వెస్ట్. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు గులాబీ రంగు. చిత్తా నక్షత్రం అనుభవం ఏర్పడుతుంది. స్వాతి నక్షత్రం అద్భుతమైన రోజు. విశాఖ నక్షత్రం లాభం సంపూర్ణం కలిగే రోజు. అలాగే ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు విజయానికి అనుకూలమైన రోజు. ఆసక్తిని పెంచి నిర్ణయాలు తీసుకోండి. అనుకూలమైన రోజు. ఈరోజు ఉద్యోగం వృత్తి మీరు సంతృప్తి కోసం కనుగొన్న మీ పనులు సహా ఉద్యోగులు మద్దతు లభించడం. ఈరోజు ఉద్యోగంలో మీకు పై అధికారులు సహకారం అందించుకొని ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మీ ఉద్యోగం కష్టరీతమైన కొన్ని సమస్యలను మీరు ఈరోజు పరిష్కరించుకునేదానికి శుభకరం. అలాగే ప్రేమ వివాహం. మీరు మీ భాగస్వామితో పంచుకోవడం భావాలను కలిగి ఉన్న వల్ల అనేక విషయాల్లో ఇద్దరు అభిప్రాయాలు ఏకాభిప్రాయంగా ఉండడం వల్ల బాంధవ్యం చాలా చక్కటి భార్యాభర్తల్లో మీకు మంచి శుభకాలం. శుక్ర భగవానుడు అనుగ్రహం బలంగా ఉండడం వల్ల భార్యాభర్తల్లో ఇబ్బందులు కలిగిన వారు కూడా సర్దుకుని పోయే అవకాశాలు ఎక్కువగా కనుగొంటుంది. మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అందువల్ల ఈరోజు ఆర్థిక స్థితి కూడా చాలా బాగుండడం వల్ల ఇబ్బందికరం లేదు. ఈరోజు తులారాశికి ఆరోగ్యం. ఈరోజు మీరు మిమ్మల్ని మీరు చాలా బాగా చూసుకుంటారు. ఉన్న సంకల్పం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. అద్భుతం కలిగిన రోజు ఈరోజు. ఇది తులారాశి వారికి.